విజయసాయి రెడ్డి ప్రతిష్టతను సొంత పార్టీ నేతలే డ్యామేజ్ చేస్తున్నారా? మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారా? ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారా? ఆయనపై తాజా ఆరోపణల వెనక సొంత పార్టీ నేతల హస్తం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయసాయి రెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అర్థమవుతుంది. ఓ మహిళా అధికారిపై ఆయన భర్త చేసిన ఆరోపణల నేపథ్యంలో విజయసాయి రెడ్డి ప్రస్తావన రావడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీడియాలో సైతం విస్తృత చర్చకు కారణమైంది. దీనిపై విజయసాయి రెడ్డి స్పందించారు. స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. వైసీపీలో నెంబర్ 2గా ఎదిగారు విజయసాయి రెడ్డి. ఆ స్థానానికి చాలా పెద్ద పోటీ ఉంది. వైసీపీ ఆవిర్భావ సమయంలో నెంబర్ 2గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉండేవారు. తెలంగాణకు చెందిన గోనె ప్రకాష్ రావు, కొండా సురేఖ సైతం జగన్ను అనుసరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వైసీపీలో నెంబర్ 2 స్థానం మారిపోతూ వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన నాటికి విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి ప్రాధాన్యతను తగ్గించి ఆ స్థానానికి వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఎనలేని ప్రాధాన్యత దక్కించుకున్నారు. జగన్ సైతం సకల శాఖలను ఆయనకే అప్పగించారు. చివరకు విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. ఆ పదవిని తన బాబాయి వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. సోషల్ మీడియా విభాగం నుంచి సైతం తప్పించారు. ఆ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డికి అప్పగించారు. అయితే పార్టీలో జరిగిన ఈ పరిణామాలతో కొద్ది రోజుల పాటు విజయసాయి రెడ్డి సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం తగ్గించారు. నందమూరి తారక రత్న మరణంతో చంద్రబాబు బాలకృష్ణలను విజయసాయి రెడ్డి కలవాల్సి వచ్చింది. విజయసాయి రెడ్డి మరదలు కుమార్తె అలేఖ్యారెడ్డి తారక రత్న భార్య. తారక రత్న మరణంతో వారికి అండగా నిలవాల్సిన పరిస్థితి విజయసాయి రెడ్డిపై ఏర్పడింది. తారక రత్న నందమూరి కుటుంబ సభ్యుడు కావడంతో చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబుతో పాటు బాలకృష్ణతో సన్నిహితంగా గడిపారు విజయసాయి రెడ్డి. దీంతో అప్పట్లో ఒక ప్రచారం బలంగా జరిగింది. వైసీపీ శ్రేణులు సైతం విజయసాయి రెడ్డిని అనుమానంగా చూశాయి. కానీ క్రమేపీ ఆ అనుమానాలు తగ్గాయి. తిరిగి విజయసాయి రెడ్డి యాక్టివ్ అయ్యారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోవడంతో జగన్ విజయసాయి రెడ్డిని ఆశ్రయించాల్సి వచ్చింది. నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ ఓటమి గ్యారంటీ అని తెలిసినా తనను ప్రయోగించడంపై విజయసాయి రెడ్డి కూడా బాధపడినట్లు తెలుస్తుంది. అందుకే ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే తాజాగా ఓ మహిళా అధికారి గర్భం విషయంలో తన పేరు బయటికి రావడానికి విజయసాయి రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు తనతో గిట్టని సొంత పార్టీ వారిపై సైతం అనుమానం వ్యక్తం చేశారు. సొంత పార్టీ వారి టీడీపీతో కుమ్మక్కై ఈ కుట్రకు తెరలేపారని ఆయన మీడియా ముందు కావడం గమనార్హం. సదరు మహిళా అధికారి వైసీపీ నాయకుల సిఫార్సులకు పెద్దపీట వేస్తారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ హయాంలో అక్రమాలకు ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీ పెద్దలతో ఆమెకు మంచి సంబంధాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పనిగట్టుకొని విజయసాయి రెడ్డిపై రావడం వెనక వైసీపీ నేతల హస్తం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. విజయసాయి రెడ్డి సైతం ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తుండడం మునుముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.